కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఏకాదశుల్లో ఒకటి ఉత్పన్న ఏకాదశి. ఇది ఉపవాసములు తప్పక ఆచరించాల్సిన ముఖ్యమైన ఏకాదశిగా పేర్కొనబడుతుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ పర్వదినం యొక్క ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశుల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. ఈ రోజునే ఏకాదశి తిథి ఉద్భవించిందని పురాణవచనం. ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్పన్న ఏకాదశి పవిత్రమైన కార్తీక మాసంలో వస్తుంది. అందుకే ఈ మాసంలో వచ్చే పర్వదినాలకు ద్విగుణీకృత ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ మరియు సోమవారాల్లో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించే వారికి గొప్ప పుణ్యఫలం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించి వైకుంఠ ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు పొందుదాం. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఏకాదశుల్లో ఒకటి ఉత్పన్న ఏకాదశి. ఇది ఉపవాసములు తప్పక ఆచరించాల్సిన ముఖ్యమైన ఏకాదశిగా పేర్కొనబడుతుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ పర్వదినం యొక్క ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశుల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. ఈ రోజునే ఏకాదశి తిథి ఉద్భవించిందని పురాణవచనం. ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్పన్న ఏకాదశి పవిత్రమైన కార్తీక మాసంలో వస్తుంది. అందుకే ఈ మాసంలో వచ్చే పర్వదినాలకు ద్విగుణీకృత ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ మరియు సోమవారాల్లో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించే వారికి గొప్ప పుణ్యఫలం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించి వైకుంఠ ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు పొందుదాం. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఏకాదశుల్లో ఒకటి ఉత్పన్న ఏకాదశి. ఇది ఉపవాసములు తప్పక ఆచరించాల్సిన ముఖ్యమైన ఏకాదశిగా పేర్కొనబడుతుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ పర్వదినం యొక్క ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశుల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. ఈ రోజునే ఏకాదశి తిథి ఉద్భవించిందని పురాణవచనం. ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్పన్న ఏకాదశి పవిత్రమైన కార్తీక మాసంలో వస్తుంది. అందుకే ఈ మాసంలో వచ్చే పర్వదినాలకు ద్విగుణీకృత ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ మరియు సోమవారాల్లో శివారాధనతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించే వారికి గొప్ప పుణ్యఫలం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించి వైకుంఠ ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు పొందుదాం.